స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మీకు స్తుతి కలుగాక, మీకు స్తుతి కలుగాక. ప్రభువా, ఈ ఉదయకాలంలో మాకు ఇచ్చిన అవకాశాలు బట్టి మీకు స్తోత్రాలు నైనా. థ్యాంక్ యూ లార్డ్. మీ నామాన్ని సేవించే భాగ్యం మాకు ఇచ్చిన స్తోత్రాలు, మీ కృపకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరు నాయన ఆరాధన పాల్గొనడానికి ప్రభు అవకాశం దయచేయను గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్వాసం పొందే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. నేను ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే యోగ్యుడు, ఆయనే ఉన్నతుడు, ఆయనే నా దేవుడు, నా రక్షకుడు, నా నిత్యుడు. ఆయన నామముకు యుగ యుగములు నా ద్వారా, నా కుటుంబం ద్వారా, సంఘము ద్వారా నిత్య నిత్యము మహిమ పరచబడుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు తండ్రి, మీరు ఇచ్చిన మంచి అవకాశం బట్టి స్తోత్రాలు. ఈ నూతన మాసంలో 8వ నెలలో ప్రభువా మొదటి దినమంది ఈ సన్నిధిలో స్తుతించే భాగ్యాన్ని అందరికి ఇచ్చిన స్తోత్రాలు. ఉదయకాల ఆరాధన పాల్గొని వీళ్ళందరినీ కూడా బలపరచండి. ప్రతి కుటుంబంలో దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత బలంగా క్రియ చేయను గాక. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధనా ఆత్మలా క్రందనా, ఆరాధనా ఆత్మలా క్రందనా, ఆరాధనా ఆత్మలా క్రందనా, ఆరాధనా ఆత్మలా క్రందనా. ఆత్మదేవా సత్యదేవా, కృప సత్య సంపూర్ణ నావా, సర్వశక్తి సంపూర్ణ దేవా, కృప సత్య సంపూర్ణ నావా, సర్వశక్తి సంపూర్ణ దేవా. ఆరాధనా ఆత్మలా క్రందనా, ఆరాధనా ఆత్మలా క్రందనా. నా కొరకై దిగి వచ్చి నా సిలువనే మోసి, నా కొరకై దిగి వచ్చి నా సిలువనే మోసి, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా కొరకై దిగి వచ్చి నా సిలువనే మోసి, నా కొరకై దిగి వచ్చి నా సిలువనే మోసి, రక్షణ నందించినావా, కృప సత్య సంపూర్ణ నావా, రక్షణ నందించినావా, కృప సత్య సంపూర్ణ నావా. ఆరాధనా ఆత్మలా క్రందనా, ఆరాధనా ఆత్మలా క్రందనా. ఆత్మదేవా సత్యదేవా, కృప సత్య సంపూర్ణ నావా, సర్వశక్తి సంపూర్ణ దేవా, కృప సత్య సంపూర్ణ నావా, సర్వశక్తి సంపూర్ణ దేవా. ఆరాధనా ఆత్మలా క్రందనా. యస్మలు ఆరాధనా. హల్లెలూయా. ఆత్మలా క్రందనా. నా కొరకై తెగించి అసువుల నర్పించి, నా కొరకై తెగించి అసువుల నర్పించి,
యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా ఆమెలో, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా కొరకే తెగించి అసువుల నర్పించి, నా కొరకే తెగించి అసువుల నర్పించి, ఆత్మల రక్షించినావా, కృపా సత్య సంపూర్ణనావా, ఆత్మల రక్షించినావా, కృపా సత్య సంపూర్ణనావా, ఆరాధనా ఆత్మలా క్రందనా, ఆరాధనా ఆత్మలా క్రందనా, ఆరాధనా ఆత్మలా క్రందనా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా ఆమేన్ హల్లెలూయా, యేసయ్యా నా యేసయ్యా, ఆరాధనా ఆత్మలా క్రందనా, ఓ యేసయ్యా ఆరాధనా ఆత్మలా క్రందనా, ఆరాధనా ఆత్మలా క్రందనా, ఆమెలో ఆరాధనా యేసుకే ఆత్మలా క్రందనా, ఆత్మదేవా సత్యదేవా, కృపా సత్య సంపూర్ణనావా, సర్వశక్తి సంపూర్ణ దేవా, కృపా సత్య సంపూర్ణనావా, సర్వశక్తి సంపూర్ణ దేవా, కృపా సత్య సంపూర్ణనావా, సర్వశక్తి సంపూర్ణ దేవా, ఓ కృపా సత్య సంపూర్ణనావా, సర్వశక్తి సంపూర్ణ దేవా. హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు వందనాలైనా, వందనాలు ప్రభు. ఈ కొద్ది కాలంలో మిమ్మల్ని మరొకసారి తండ్రి మా జీవితాల్లోకి, మా కుటుంబంలోకి మేము ఆహ్వానిస్తా ఉన్నాము. మీ సన్నిధి, మీ అద్భుతమైన కృప మా మధ్యలో నాయన సంచరిస్తుందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. హల్లెలూయా. మీకు వందనాలైనా. హల్లెలూయా. మీ నామం స్తుతించబడుగాక, మీ నామం ఆరాధించబడుగాక. హల్లెలూయా. దేవానికి వందనాలు. అడవి ఒలివ చెట్టునైనా నన్ను నీవు మార్చి వేస్తావు. దేవుడు మనందరినీ కూడా, ఒకప్పుడు మనం అడవి ఒలివ చెట్టు వలి అడవిలో ఉన్న వారంగా మన జీవితాలు ఉండేవి. కానీ ప్రభు మనల్ని, మన కొమ్మలు నరికి మనం ఫలించాలని అడవి మరి చెట్లో నుంచి వేరు చేసి కొమ్మను నరికి మంచి ఒలివ చెట్టులో మరి మనను అంటు కట్టినట్లుగా చూస్తా ఉన్నాం. అంటు కట్టబడాలంటే మంచి ఒలివ చెట్టు యొక్క కొమ్మ నరకబడాలి. మంచి ఒలివ చెట్టు కొమ్మ నరకబడినప్పుడు ఆ నరకబడిన స్థలంలో మరి మనక అడవి ఒలి యొక్క కొమ్మను పెట్టినప్పుడు, అది అంటు కట్టినప్పుడు కొన్ని రోజులకి ఆ జీవము, ఆ సారము మంచి ఒలివ చెట్టు నుంచి వచ్చి ఈ అడవి యొక్క కొమ్మ కూడా అధికంగా ఫలించేటట్లుగా ఉండునట్లుగా అలాంటి కృపను ప్రభు మనకి ఇచ్చారని బైబిల్లో మనకు తెలియజేస్తా ఉంది. అపోస్తలుడైన పౌలు ఈ సత్యం తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే అన్ని జనులుగా అపోస్తలుగా ఉన్నాక అపోస్తలుడైన పౌలు మనకు అనుగ్రహించబడిన కృపను గురించి వివరిస్తూ మనందరం కూడా ఫలించలేని లేక చేదైన ఫలాలు కలిగిన మన జీవితాల్లో ప్రభు మన కొమ్మను నరికి మంచి ఒలివ కొమ్మను నరికి ఆ స్థలంలో ఆ స్థానాన్ని కలిగించారు. మరి నరకబడిన కొమ్మలు ఎవరంటే యూదులు, సొంత ప్రజలు. దేవుడు తన సొంత జాతిని, నిన్ను నన్ను విమోచించాలని చెప్పి ఆయన ఆ స్థానాన్ని నీకు అనుగ్రహించారు. సొంత బిడ్డలకు వారికి ఆ స్థానంలోంచి తొలగించబడ్డారు.
దేవుడిచ్చిన కృప ఇది. కృప కేవలం కృప మూలంగా విమోచించబడ్డాము. ఆ కృప మూలంగా ఆ స్థానంలో పరిశుద్ధాత్మ ద్వారా మనం దత్తత చేయబడి దేవునికి మనము కూడా సొంత కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడ్డాం. హల్లెలూయా. ఓ నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అడవి ఒలివ చెట్టునైనా నన్ను నీవు మార్చి వేసావు. అడవి ఒలివ చెట్టునైనా నన్ను నీవు మార్చి వేసావు. మంచి ఒలివ చెట్టులో, మంచి ఒలివ చెట్టులో నన్ను నరికి అంటు కట్టావు. నన్ను నరికి అంటు కట్టావు. మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా. మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా. నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే. నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే. నిజమైన ద్రాక్షవల్లివి తండ్రి వ్యవసాయకుడు. నిజమైన ద్రాక్షవల్లివి తండ్రి వ్యవసాయకుడు. నీలో నేను ఫలించునట్లు, నీలో నేను ఫలించునట్లు మరి ఎక్కువగా ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి. ఆమె మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా. ఆమె మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా. నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే. నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే. కృపలో నేను నిలబడి ఉన్నాను, విశ్వాసమును పట్టుకున్నాను. కృపలో నేను నిలబడి ఉన్నాను, విశ్వాసమును పట్టుకున్నాను. నన్ను పట్టుకొనిన యేసు, నన్ను పట్టుకొనిన యేసు ఎన్నడూ నా చేయి విడువడు, ఎన్నడూ నా చేయి విడువడు. మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా. మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా. నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే. నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే. ఓ జీవ వృక్షము నీవయ్యున్నావు, నాకు ఆరోగ్యమును ఇచ్చావు. జీవ వృక్షము నీవయ్యున్నావు, నాకు ఆరోగ్యమును ఇచ్చావు. 12 మాసములో కాపు కాయునట్లు, 12 మాసములో కాపు కాయునట్లు నాకు నీవు కృపను ఇచ్చావు, నాకు నీవు కృపను ఇచ్చావు. మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా. హల్లెలూయా. మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా. నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవ
జీవము నీవే, నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే. అబ్రాముకి ఇచ్చిన ఆశీర్వచనము యేసు నాలో నెరవేర్చుము. అబ్రాముకి ఇచ్చిన ఆశీర్వచనము యేసు నాలో నెరవేర్చుము. 1000 రెట్లు ఫలించునట్లు, 1000 రెట్లు ఫలించునట్లు మమ్ము నీవు దీవించుము, మమ్ము నీవు దీవించుము. మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా, మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా. ఆమేన్ ఆమేన్. నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే, నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే. అడవి ఒలివ చెట్టునైనా నన్ను నీవు మార్చి పాడదాం, గృహాలు పాడండి. అడవి ఒలివ, అందరూ కలిసి పాడండి. ఆమె నన్ను నీవు మార్చి వేసావు. ఓ మంచి ఒలివ చెట్టులో, ఓ మంచి ఒలివ చెట్టులో నన్ను నరికి అంటూ కట్టావు, నన్ను నరికి అంటూ కట్టావు. మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా, హల్లెలూయా. మంచి ఒలివ చెట్టు యేసయ్యా, యేసయ్యా. ఆమేన్. నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే, నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే, నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే. హల్లెలూయా హల్లెలూయా. మనము ముఖాముఖి కలిసి ఆరాధించుకునే అవకాశాలు లేవు కనుక, మరి ఇదే దేవుని యొక్క పరిశుద్ధ రోజు కనుక, ఆరాధించే రోజు కనుక మనం మన గృహాల్లో ఉంటూ మనం ఈ విధంగా ఆరాధించేసుకోవడం దేవుడు అవకాశం ఇచ్చారు కనుక మనం ప్రభుని ఆరాధించేద్దాం. మీరు కూడా మీ గృహంలో కలిసి రెండవ సారి పాడినప్పుడు మా వెనకాల పాడుతూ ప్రభుని కీర్తించండి. ఎందుకంటే మనం ప్రభుని ఆరాధిస్తున్నాం. మనము ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రోగ్రాన్ని మనం చూడలేదు కానీ, ఒక సినిమా చూసినట్టుగా చూడలేదు కానీ, ఎంతో మంది మరి అలాంటి రీతిలో చేసేవారు కూడా ఉన్నారు. లాక్డౌన్ ఉన్నాయి, ఎవరు చూడలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు చెప్పి మరి చాలా మంది విశ్వాసంలో దిగజారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మనం అలా ఉండకూడదు. చాలా మంది లేవటం ఆలస్యము, సిద్ధపడకపోవటము, తర్వాత కేవలం మరి ఏదో పేరుకి అది ఆన్ చేసి కూర్చోవటము, పాడకపోవటము, ఇవన్నీ కూడా మనకు మనం మోసగించుకున్నాం. నన్ను మోసగిస్తలేదు, దేవుని మోసగిస్తలేదు, ఎవరికి వారుగానే వారు మోసగించుకుంటున్నారు. మోసపోవద్దు, మోసగించొద్దు. అది ఎప్పటికైనా సరే ఆ మోసం అనేది మీ జీవితానికి ఎప్పటికైనా నష్టం తీసుకొస్తారు. ప్రభుని ఆరాధించేవారు ఆరాధించాలి, సేవించాలి. అవకాశాలు లేవు కనుక ఇలాంటి పరిస్థితులు ఆరాధిస్తున్నాం కానీ, లేకపోతే మందిరంలోనే మనం ఆరాధించేవారు కనుక దొరికిన సమయంలో ఆ పాడే రోజైనా సరే పాడాలి. మండే టు సాటర్డే ఎవరైనా పాటలు పాడుకుంటున్నారా గృహంలో? ఎవరైనా స్తుతిస్తున్నారా ప్రభు? ఎవరైనా సేవిస్తున్నారా? దేవుడు అనుగ్రహించబడిన అవకాశం దొరికింది కనుక దీన్ని ఒక సినిమా చూసినట్టుగా చూడటం సరైన పద్ధతి కాదు, అది భక్తే కాదు. మనం కూడా పాడాలి, స్తుతించాలి, లీనమైపోవాలి, ప్రభుని సేవించాలి, వింటూ ఉండాలి, ప్రయత్నించాలి. రెండోసారి అయినా పాడటానికి రాకపోయినా ఒక ట్రైన్ చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈరోజు ఆయన ఆరాధించబడే రోజు, పరిశుద్ధ దినము. మనం ప్రభుని సేవించాలి. మన దేవుని బిడ్డలో మన ఇద్దరికి మాదిరిగా ఉండాలి.
నువ్వు చేసే భక్తి ఎవరు చూడకపోయినా అది నీకు లాభము, అది నీకు జీవము, అది నీకు బలం కలిగిస్తుంది. ఆ భక్తి నిన్ను పైకి లేపుతుంది, ఆ భక్తి నిన్ను ఆశీర్వదిస్తుంది, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. కనుక అనుగ్రహించిన సమయంలోనే మన ప్రభువును సేవిద్దాం, ఆయన మనం కనపడదాం. ప్రభు మనకి తోడుగా ఉండగాక. మనం కలిసి పాడదామా? అబ్రాముకిచ్చిన ఆశీర్వచనము యేసు మాలో నెరవేర్చుము. చెప్దామా? అబ్రాముకిచ్చిన ఆశీర్వచనము యేసు మాలో నెరవేర్చుము. 1000 రెట్లు ఫలించునట్లు, 1000 రెట్లు ఫలించునట్లు మమ్ము నీవు దీవించుము, మమ్ము నీవు దీవించుము. అవే మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా, మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా. నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే, నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే. అడవి ఒలివ చెట్టునైనా నన్ను నీవు మార్చి వేసావు, అడవి ఒలివ చెట్టునైనా నన్ను నీవు మార్చి వేసావు. మంచి ఒలివ చెట్టులో, మంచి ఒలివ చెట్టులో నన్ను నరికి అంటు కట్టావు, నన్ను నరికి అంటు కట్టావు. మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా, మంచి ఒలివ చెట్టు నీవే యేసయ్యా. నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే, నా ఆశీర్వాదము నీవే, నా యొక్క జీవము నీవే. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, యేసుక్రీస్తే మన ఆశీర్వాదం, యేసే మన జీవం. ఆయన మన వర్ధలి చేయగలడు, ఆయన మనం దీవించగలడు, ఆయన మన ఉన్నతంగా హెచ్చించగలడు. హల్లెలూయా. ఆయన నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవానికి వందనాలు, నీ నామం స్తుతించబడుగాక. హల్లెలూయా. ప్రభు మనతో ఉన్నప్పుడు మన పొదువులు అసలు ఉండనే ఉండవు. ప్రభు చెప్తా, నేను మీకు జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. దొంగతనాన్ని, నాశనాన్ని, హత్య చేయడానికి వచ్చారని అపోది కొరకు ఆయన చెప్తూ, యేసు ప్రభువే సాతాన్ కొరకు చెప్తా ఉన్నారు. యేసు క్రీస్తే సాతాన్ కొరకు చెప్పే టెస్టిమనీ ఏంటంటే, దొంగతనాన్ని, మరి నాశనాన్ని, హత్య చేయడానికి వస్తాను. నేనైతే జీవాన్ని, మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఆ నిత్య జీవం అనేస్తగా మరి ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, మరి అబండెన్స్ బ్లెస్సింగ్ అని, అంటే సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధిని, కుదువలేని యొక్క జీవితాన్ని, సమృద్ధి జీవితాన్ని, అంటే నీ జీవితంలో అన్ని కూడా తృప్తిగా ఉంటాయి. అది ఎవ్రీథింగ్, ఆల్ ద బ్లెస్సింగ్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కనుక అవి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నాయి తప్ప అపవాది మూలంగా కానే కాదు. వాడు కేవలం మనం మోసగించాలని, మనల్ని చంపాలని, మన నాశనం చేయాలని, మన హత్య చేయాలని వాడి కేవలం ప్రయత్నాలు. ప్రజలు ఈరోజు ఎంతో మంది మరి మానసికంగా కృంగిపోయి ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టేస్తా ఉన్నారు. కానీ దేవుడైతే మనకు జీవమును, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. క్రీస్తు ద్వారా మనం జీవిస్తా ఉన్నాము. ఆయన జీవం మనలో ఉంది కనుక అది నిత్య జీవం. అది ప్రభు మనని మరి ఆశీర్వదిస్తూ నడిపిస్తా ఉన్నారు. కానీ ప్రభు మనతో ఉన్నప్పుడు కొద్దివే లేదు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి వందనాలు.
లార్డ్. హల్లెలూయా. యేసు నీవు నాతో ఉండగా నాకేమీ కొదువలేదయ్యా. 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 ఓ యేసు నీవు నాతో ఉండగా ఆమేన్ ఆమేన్ నాకేమీ కొదువలేదయ్యా. ఓ యేసు నీవు నాతో ఉండగా ఆమేన్ నాకేమీ కొదువలేదయ్యా. ఆనందించి పాడేదన్, సంతోషించి పాడేదన్, ఆరాధించి పాడేదన్ యేసుని. ఆనందించి పాడేదన్, సంతోషించి పాడేదన్, ఆరాధించి పాడేదన్ యేసుని. యేసు నీవు నాతో ఉండగా నాకేమీ కొదువలేదయ్యా. 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 నీ సన్నిధిలో దావీదు ఆరాధించునట్లు నేను నిన్ను ఆరాధించెదన్. నీ సన్నిధిలో దావీదు ఆరాధించినట్లు నేను నిన్ను ఆరాధించెదన్. కోరాహు కుమారులు పాడునట్లు నేను నిన్ను పాడేదను. హే కోరాహు కుమారులు పాడునట్లు నేను నిన్ను పాడేదను. ఆనందించి పాడేదన్, సంతోషించి పాడేదన్, ఆరాధించి పాడేదన్ యేసుని. ఆనందించి పాడేదన్, సంతోషించి పాడేదన్, ఆరాధించి పాడేదన్ యేసుని. యేసు నీవు నాతో ఉండగా నాకేమీ కొదువలేదయ్యా. యేసు నీవు నాతో ఉండగా నాకేమీ కొదువలేదయ్యా. ఓ యేసు నీవు నాతో ఉండగా నాకేమీ కొదువలేదయ్యా. హల్లెలూయా. యేసు నీవు నాతో ఉండగా నాకేమీ కొదువలేదయ్యా. నిన్ను ఆరాధించునప్పుడు పరలోకమంతా నా ప్రక్క నిలిచి ఉన్నది. నిన్ను ఆరాధించునప్పుడు పరలోకమంతా నా ప్రక్క నిలిచి ఉన్నది. శత్రువు ఎక్కడున్నాడు వారికి స్థలమే లేదు. శత్రువు ఎక్కడున్నాడు వారికి స్థలమే లేదు. ఆనందించి పాడేదన్, సంతోషించి పాడేదన్, ఆరాధించి పాడేదన్ యేసుని. ఓ ఆనందించి పాడేదన్, సంతోషించి పాడేదన్, ఆరాధించి పాడేదన్ యేసుని. యేసు నీవు నాతో ఉండగా నాకేమీ కొదువలేదయ్యా. 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 హల్లెలూయా 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 హల్లెలూయా.
యేసు మనకి తోడుగా ఉన్నప్పుడు, యేసు మనతో ఉండగా మనకి కొదువే లేదు, మనకి కొదువే లేదు, కొదువే లేదు. యేసు మనతో ఉండగా మనకి కొదువే లేదు, కొదువే లేదు, కొదువే లేదు. యేసు మనతో ఉన్న కొదువు లేదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ కొదువులన్నీ తీర్చివేయను గాక. ఎందుకంటే ఆయన మీతో పాటు ఉన్నారు. ఈ సమయంలో మీతో పాటు ఉన్నారు. ఆయన మీతో ఉన్నారు. ఆయన దేవుడు మీ కొదువులన్నీ తొలగించి వేయను గాక. దేవుడు మీకు సమృద్ధిని కలిగించును గాక. హల్లెలూయా. తృప్తికరమైన జీవితం ప్రభు మీకు ఇచ్చును గాక. ఏ కొరత లేని జీవితాన్ని ప్రభు మీకు ఇచ్చును గాక. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రభుకే స్తుతి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు. హల్లెలూయా. ఓ వి లవ్ యు లార్డ్. ఒక తమిళ పాట పాడుతున్నాం. Hallelujah. ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா. ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா. ஏறெடுப்பேன் நன்றி பலி என் ஜீவனாலெல்லாம். ஏறெடுப்பேன் நன்றி பலி என் ஜீவனாலெல்லாம். ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா. ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா. ஏறெடுப்பேன் நன்றி பலி என் ஜீவனாலெல்லாம். ஏறெடுப்பேன் நன்றி பலி என் ஜீவனாலெல்லாம். அதிகாலை நேரம் தட்டி தட்டி எழுப்பி புது கிருபை தந்தீரையா. அதிகாலை நேரம் தட்டி தட்டி எழுப்பி புது கிருபை தந்தீரையா. ஆனந்த மலையில் நினைத்து நினைத்து தினம் நன்றி சொல்ல வந்தீரையா. ஆனந்த மலையில் நினைத்து நினைத்து தினம் நன்றி சொல்ல வைத்தீரையா. நன்றி ராஜா இயேசு ராஜா. நன்றி ராஜா இயேசு ராஜா. நன்றி ராஜா இயேசு ராஜா. நன்றி ராஜா இயேசு ராஜா. ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா. ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா. ஏறெடுப்பேன் நன்றி பலி என் ஜீவனாலெல்லாம். நான் ஏறெடுப்பேன் நன்றி பலி என் ஜீவனாலெல்லாம். வேதத்தின் ரகசியம் அறிந்திட புரிந்திட வெளிச்சம் தந்தீரையா. வேதத்தின் ரகசியம் அறிந்திட புரிந்திட வெளிச்சம் தந்தீரையா. பாதம் அமர்ந்து நான் குரல் கேட்கும் பாக்கியம் தந்தீரையா. பாதம் அமர்ந்து நான் குரல் கேட்கும் பாக்கியம் தந்தீரையா. நன்றி ராஜா இயேசு ராஜா. நன்றி ராஜா இயேசு ராஜா. நன்றி ராஜா இயேசு ராஜா. நன்றி ராஜா
యేసు రాజా నంది రాజా యేసు రాజా నంది రాజా యేసు రాజా నంది రాజా యేసు రాజా నంది ராஜா యేసు ராஜா ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா அவே ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா நான் ஏறெடுப்பேன் நன்றி பலி என் ஜீவனாலெல்லாம் நான் ஏறெடுப்பேன் நன்றி பலி என் ஜீவனாலெல்லாம் நான் ஏறெடுப்பேன் நன்றி பலி என் ஜீவனாலெல்லாம். ஹalleluya hallelujah. Yes my Lord, give you glory. प्रभु की आराधना. हालेलुया. దేవానికి వందనాలైనా నీ నామం స్తుతి కలుగాక ప్రభువా, నీ నామంకి ఆరాధన. Hallelujah. నీవే నా సర్వము, నీవే నా సర్వము, నీవే నా సర్వము, నీవే నా సర్వము, నా నమ్మిక ఆధారము, నా నమ్మిక ఆధారము, నిరంతరము నీవే, నిరంతరము నీవే, నీవే నా సర్వము, నీవే నా సర్వము, నీవే నా సర్వము, నీవే నా సర్వము, నా నమ్మిక ఆధారము, నా నమ్మిక ఆధారము, నిరంతరము నీవే, నిరంతరము నీవే, నా నమ్మిక ఆధారము, నా నమ్మిక ఆధారము, నిరంతరము నీవే, నిరంతరము నీవే, నా ఐశ్వర్యము నా ఘనతయు నీవై ఉన్నావు, నా ఐశ్వర్యము నా ఘనతయు నీవై ఉన్నావు, నా ఐశ్వర్యము నా ఘనతయు నీవై ఉన్నావు, నన్ను నడిపించే నాయకుడవు నీవై ఉన్నావు, నన్ను నడిపించే నాయకుడవు నీవై ఉన్నావు, నా సర్వము నీవే, నా సర్వము నీవే, నా సర్వము నీవే, నా సర్వము నీవే, నా నమ్మిక ఆధారము, నా నమ్మిక ఆధారము, నిరంతరము నీవే, నిరంతరము నీవే, నీవే నా సర్వము, నీవే నా సర్వము,
నీవే నా సర్వము, నీవే నా సర్వము, నా నమ్మిక ఆధారము, నా నమ్మిక ఆధారము, నిరంతరము నీవే, నిరంతరము నీవే. నన్ను లేవనెత్తేది నీవే, నన్ను బలపరచేది నీవే, నన్ను లేవనెత్తేది నీవే, నన్ను బలపరచేది నీవే, నన్ను పైకెత్తేది నీవే, నన్ను సరిచేసేది నీవే, నన్ను పైకెత్తేది నీవే, నన్ను సరిచేసేది నీవే, నీవే నా సర్వము, నీవే నా సర్వము, నీవే నా సర్వము, నీవే నా సర్వము, నా నమ్మిక ఆధారము, నా నమ్మిక ఆధారము, నిరంతరము నీవే, నిరంతరము నీవే, నా ఔన్నత్యము నీవే, నా అభివృద్ధియు నీవే, నా ఔన్నత్యము నీవే, నా అభివృద్ధియు నీవే, నా లేమిలోను నీవే, నా కలిమిలోను నీవే, నా లేమిలోను నీవే, నా కలిమిలోను నీవే, నీవే నా సర్వము, నీవే నా సర్వము, ఆమేన్, నీవే నా సర్వము, నీవే నా సర్వము, నా నమ్మిక ఆధారము, నా నమ్మిక ఆధారము, నిరంతరము నీవే, నిరంతరము నీవే, ఆమేన్, నా నమ్మిక ఆధారము, ఆమేన్, నా నమ్మిక ఆధారము, ఆమేన్, నిరంతరము నీవే, నిరంతరము నీవే, నా అవసరతలు నీవే, నా సహాయములను నీవే, నా అవసరతలు నీవే, నా సహాయములను నీవే, నా అవసరతలు నీవే, నా సహాయములను నీవే, నా అవసరతలు నీవే, నా సహాయములు నీవే, నా క్షేమములు నీవే, నా క్షీణతలో నీవే, నా క్షేమములు నీవే, నా క్షీణతలో నీవే, నీవే నా సర్వము, నీవే నా సర్వము, నీవే నా సర్వము, హల్లెలూయా, నీవే నా సర్వము, నా నమ్మిక ఆధారము, నా నమ్మిక ఆధారము, నిరంతరము నీవే, నిరంతరము నీవే, ఓ నిరంతరము నీవే, ఆమేన్, నిరంతరము నీవే, హల్లెలూయా, నిరంతరము నీవే, ఓ నిరంతరము నీవే, హల్లెలూయా. దేవా మీకు వందనాలైనా
ఈ ఉదయ కాలంలో ప్రభువా నీవే మా సర్వమని, నీవే మా నమ్మిక ఆధారమని, నిరంతరం నీవే అని కొనియాడుతా ఉన్నాం ప్రభువా. ఎందుకంటే మాకు అలాంటి కృపను మీరు మాకు ఇచ్చారు ప్రభు. ఈ జీవితం మీది, ఈ జీవితానికి ఉన్న ఉద్దేశం మీది, ఈ జీవితానికి డెస్టినీ మీది, ఈ జీవితాన్ని నడిపించేది నీవై ఉన్నావు, దీని యొక్క అధికారి నీవై ఉన్నావు, ప్రభువు నీవై ఉన్నావు. నీ చిత్తము చేయడానికే మేము కూడా అర్పించి ఉన్నాం. నీ చిత్తం నెరవేరాలని మేము ఒప్పుకుంటున్నాం, ఇష్టపడుతున్నాం. మా జీవితాలు మీ కార్యాలు జరగాలని ఒప్పుకుంటున్నాం. కేవలం మీ నామ మహిమార్గమే మమ్మల్ని వాడుకోవాలని కోరుకుంటున్నాం. నీ మహిమ కొరకు జీవించాలని కోరుకుంటున్నాం. కేవలం నీ కొరకు జీవించాలని ఇష్టపడుతూ ఉన్నాం. ఈ దినాల్లో మాతో పాటు దేవా నీవు విమోచించండి, రక్షించుకున్న నీ యొక్క ప్రియమైన బిడ్డల యొక్క జీవితాలు కూడా, వారి జీవితాలు కూడా మీ యొక్క చిత్తము, మీ ఆలోచనలు, మీ యొక్క కార్యాలు వారిలో నెరవేర్చబడాలని, మా డెస్టినీ ఒకటి, మీ రాజ్యంలో చేరాలి. భూమి మీద ఉన్నంత వరకు మీ మీద విశ్వాసం కలిగి ఉండాలి. మా పరిస్థితుల కొరకు మేము చింతపడొద్దని మాకు ముందుగా ధైర్యం ఇచ్చావు. అవన్నింటి కొరకు నేను ఆలోచిస్తున్నాను, నేను మీ కొరకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేశావు. కేవలం ఇది సామాన్య జీవితం కాదు, కానీ క్రీస్తు యేసులో ఉన్న తర్వాత అసామాన్యమైన జీవితాన్ని మీరు ప్రతి ఒక్కరు కలిగిస్తా ఉన్నాం. లోకం ఎంత ఉన్నత స్థాయిలో ఎదుగునను సంఘం అంతకంటే మహిమకరంగా నువ్వు మారుస్తా ఉన్నాం. సంఘము లోకము ఆకర్షించుకునే విధంగా సంఘాన్ని మరుస్తా ఉన్నాం. ఎందుకంటే కడవరి దినాలుగా మందిరము మరి లోకమునకు మహిమ కంటే, దేవ మునుపటి మహిమ కంటే ఈ మహిమ ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది ప్రభు. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధించింది, ఎప్పుడు ఉండేది ప్రభు. హల్లెలూయా. లోకం యొక్క కనిపించే మెరుపులన్నీ కూడా కనిపించినటువంటి దే ప్రభు. ఈ రోజు కనిపించేది రేపు కనిపించకపోవను. అవి గ్యారంటీ లేనివి నాయనా. కానీ మీరు మాకు ఇచ్చే ఘనత, మీరు మాకు ఇచ్చే కృప, మీరు మాకు ఇచ్చే ఆశీర్వాదం, ఆనందం నిత్యమైనది ప్రభు. కనుక ఈ రాత్రి, ఈ యొక్క పగల కాలంలో మేము మీ వైపు ఆధారపడతా ఉన్నాం. ఎందుకంటే మీరిచ్చే ఆనందమే లోకం ఇవ్వనటువంటిది, మీరిచ్చిన సమాధానం లోకం ఇవ్వనిది, మీరిచ్చిన ఐశ్వర్యం లోకం ఇవ్వండి, మీరిచ్చిన ఘనత లోకం ఇవ్వండి ప్రభు. కనుక మీ ద్వారా కలిగేదే నిత్యమైనది నాయన. మేము మీ నుండి పొందాలనుకున్నాం, లోకం నుంచి కాదు నాయన. మీ నుండి పొందాలనుకున్నాం, లోకానికి మాకు సంబంధం లేదు నాయన. ఈ లోకాధికారి మాపై ఏలుబడి చేయడానికి వారికి అధికారం లేదు నాయన. మా అధికారి నీవై ఉన్నావు ప్రభు. మా అధికారి నీవై ఉన్నావు, మా అధికారి నీవై ఉన్నావు, మా దేవుడు నీవై ఉన్నావు, మా రక్షణ నీవై ఉన్నావు. మేము మీ ద్వారా విమోచించబడ్డాం, మీ ద్వారా జీవిస్తున్నాం, మీ ద్వారా రక్షణ పొందాం, మీ మూలంగా మీ కొరకే మేము జీవిస్తున్నాం ప్రభు. ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు గ్రహించునుగాక, లోకంలో ఉన్నాను, లోకస్తులను కాదు నాయన. లోకంలో ఉన్నాను, లోకస్తులాగా జీవించం. లోకంలో ఉన్నాను, లోక వేషాలు, లోక వేషధారణ ప్రభు మాది కాదు నాయన. అవి గతించిపోతాయి నాయన. ఈ లోకాశలన్నీ గతించిపోతాయి. శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. దేవుని చిత్తం నెరవేర్చేవాడు మరి నిత్యం ఉంటారని వాక్యం చెప్తుంది. థ్యాంక్ యూ లార్డ్. యొక్క ఉదయకాలంలో ప్రభు ఆరాధనలో పాల్గొన్న పిల్లలందరూ బట్టి మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మీరు ఒక నూతన నెలలో ప్రవేశింపజేస్తారు. స్తోత్రం నాయనా. దేవా, జూలై మాసం అంతా కూడా మా ఎడల కృప చూపులకు స్తోత్రాలు. జూలై నెలంతా మీరు నడిపించేందుకు స్తోత్రం. 31 రోజు వరకు కాపాడారు. క్షేమం, ఆరోగ్యం, భద్రత, సురక్షితం ఇచ్చారు. ఆగస్టు నెల మొదటి దినమందే నీ సముఖంలో 8వ నెలలో ప్రవేశించాం. ఈ నెలంతా దేవుడు నీ బిడ్డలు అద్భుతంగా నడిపించును గాక. దేవుని సాన్నిధ్యం నీ బిడ్డలకు తోడుగా ఉను గాక. వారి అవసరాలు తీర్చబడు గాక, వారి అక్కలు తీర్చబడు గాక. ఈ నెలలో ఏ వ్యాధి రోగం రాకుండా ప్రభు సహాయం చేయగా, ఏ కీడు రాకుండా ప్రభు సహాయం చేయగాక. దేవా, నీ బిడ్డ ఉద్యోగులు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు దేవుని కాపుదల భద్రత కలుగును గాక నాయనా. ఓ యేసుక్రీస్తు నామములో ఏ స్థలానికి ప్రయాణంలో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా దేవుని ప్రజలకు, ముఖ్యంగా నీ యొక్క బిడ్డలకు ప్రభు ఈ నెలంతా కాపుదల, భద్రత, క్షేమం, దీవెన, ఆశీర్వాదం కలిగాక. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి పనులు, వారి ప్రయాసాలు నా దేవుడు ఆశీర్వదించును గాక. ఈ 8వ నెలలో ప్రభు నీ బిడ్డల్ని ఒక్కొక్కరిని ప్రభుయే గణపరచును గాక. ఈ నెలలో నీ బిడ్డలే గణపరచును గాక. ఒక్కొక్కరికి కావలసినవన్నీ ప్రభు ఈ నెలలో సమృద్ధిగా అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వర్తమానం ప్రార్థన చేద్దాం.
కనెక్టివిటీగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క స్వరమును వినబడినట్లుగా వినున్నట్లుగా మరి దేవుడు మరి వినగల చెవిని, గ్రహించగల మనస్సును, ఆ దేవుని సత్యం, దేవుని వాక్యం సత్యాన్ని గ్రహించగల విశ్వం ప్రభు అనుగ్రహించట్లుగా, ఈ లోకం మాటలు, లోక చిత్రాలు మనసులో మరి వాక్యం కంటే ఎక్కువగా మరి చిత్రీకరించబడకుండా దేవుని వాగ్దానం, దేవుని మాటలు, దేవుని వాక్యాలే అత్యధికంగా హృదయాల్లో, గుండెలో ఉండేటట్లుగా ప్రభు దేవుని తన జీవపు మాట చేత, తన రేమ వర్డ్ చేత ఉదయకాలం ప్రభు మన ఆశీర్వదించి ప్రభు ప్రతి ఒక్కరిని బలపరచడానికి ప్రార్థన చేద్దాం. దేవుని సేవగా ప్రార్థిస్తున్నాను. అందరికీ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కలిసి ఒక్కసారి మన ప్రభుకి మన చేతులెత్తి గతించిన నెలలన్నీ ఆయన మనని కాపాడి ఈ యొక్క నూతన నెలలో ప్రభు మనని ప్రవేశపెట్టినందుకు మన చేతులెత్తి మన ప్రభుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి, సర్వశక్తి సంపన్నుడు అయిన మా దేవా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా తండ్రి, నిత్యము పూజింపబడుతున్న మా దేవా, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిలో ఉండడమే మాకు గొప్ప ఆనందము నాయన. నీ సన్నిధి ఒక్కటే ప్రభువా మా ఆత్మలకి తృప్తి కలిగించేది, మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని సంతోషింపచేసేది. ఆ అద్భుతమైన సన్నిధిలో నిత్యము ప్రభువా మేము సంఘంగా కూడి మిమ్మల్ని ఆరాధించడము, ఇది మాకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యత, గొప్ప కృప నాయన. దీనిని బట్టి మీకు స్తుతులు మేము చెల్లిస్తున్నాం. ఈ రోజు ఈ పునరుద్ధానపు దినమందు ప్రభువా ఈ లైవ్ ద్వారా మీ సన్నిధిలో మేము అందరము ఏక ఆత్మతో, ఏక మనస్సుతో మేము చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. సర్వశక్తి సంపన్నుడు అయిన మా దేవానికి స్తుతులు మేము చెల్లిస్తున్నాం. మా సర్వము నీవై ఉన్నావు ప్రభువా, మా ఆధారము ప్రభువా, మా యొక్క నిత్యమైన సహాయము నీవొక్కడివై ఉన్నావు, నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. అందుబట్టి నీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. యొక్క నూతన మా నెలలో ప్రభువా తండ్రి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. గతించిన నెలలన్నీ కూడా ప్రభువా మీ దైవజనుల ద్వారా మీ అద్భుతమైన వాక్కులతో మమ్మల్ని పోషించేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. అవును నాయనా, నీ వాక్కు ఒక్కటే మా ఆత్మకి బలం ఇచ్చి మమ్మల్ని బలవంతులుగా, శక్తివంతులుగా ఉంచి ఈ లోకంలో ప్రభువా తండ్రి నీ కొరకు సాక్షులుగాను నీ వలె మేము జీవించడానికి మాకు సహాయం చేసేది నీ వాక్యం ఒకటే ప్రభువా. ఈ లోకంలో అనేక విషయాలు ఉన్నప్పటికీ వాటికి ఆకర్షింపబడకుండా నీలో జీవిస్తున్నాయన, నీకై ప్రకాశించగలిగే దానికి మాకు సహాయం చేసేది నీ వాక్యం ఒకటే ప్రభువా. ఈ సమయంలో ప్రభువా ఈ యొక్క నూతన నెలలో నాయన ప్రియ పరిశుద్ధాత్మ దేవ మీ దైవజనులు మరుగుపరిచి ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడమని మేము అడుగుతున్నాము తండ్రి. ప్రభువా మా వాక్కుని వింటున్న సమయంలో ప్రభువా వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి మనస్సు నాయన నీపై కేంద్రించబడును గాక. అయ్యా వాళ్ళందరూ కూడా నీ ఆత్మ ఆధీనంలో ఉండును గాక. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు వారికి అనుగ్రహించబడును గాక. వ్యర్థంగా ప్రభువా తండ్రి మరి వాక్యం అలాగే తలపై నుంచి వెళ్ళిపోకూడగా నాయన వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి నాటబడి ప్రభా అది ప్రభువా తండ్రి ఫలించడానికి మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో నాయన ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం, మీ దైవజనులు మీ ఆధీనానికి అప్పగిస్తున్నాం. అద్భుతంగా ప్రభువా నీ వాక్కు చేత ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి, తృప్తిపరిచి, ఆశీర్వదించి ప్రభువా నీలో బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రం చెల్లిస్తూ యేసు అధికారమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.